టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ కు అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను శనివారం విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఫిర్యాదు చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత దాదాపు 40 రోజుల పాటు జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ కు దాఖలు చేసుకున్నారు. బెయిల్ దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 24న హైకోర్టు ఆయన బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు అయినంతరం ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు శనివారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై జానీ మాస్టర్ బెయిల్ను రద్దు చేయాలంటూ వచ్చిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఇటీవల జానీ మాస్టర్ 4 రోజుల కిందట పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఆయన జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ నటించిన కేశవ్ చంద్ర రమావత్ అనే సినిమాలో సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జానీ మాస్టర్ హాజరయ్యారు. అక్కడ కూడా కీలక కామెంట్స్ చేశారు. ఆయన నిజాలు తొందరలోనే బయటికి వస్తాయన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన భార్య ఎంతో సపోర్ట్ గా నిలిచిందని చెప్పి జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సమయంలోనే తాజాగా ఆయన బెయిల్ రద్దును కోరుతూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జానీ మాస్టర్ కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.